నిన్ను అంతగా ఏడిపించిన మనిషికి సరైన గుణపాఠం చెప్పకుండా వెళ్ళిపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అయిపోతాం గజే. ఆ భార్గవికి బుద్ధి వచ్చేలా చేశాకే మనం వెళ్తాం. నువ్వు నా తండ్రివి అని చెప్పుకుంటే కనికరించి వదిలేస్తాననుకున్నావా? నీ పక్కనే ఉండి నీ వెనకాల గోతులు తీసే ఇలాంటి వాళ్ళని నమ్మకు భార్గవి. నేను అమెరికా వెళ్ళడం లేదు. ఆ ప్రయత్నం మానుకున్నాను. నిజానికి ఆమెను ఓడించగలిగే సత్తా ఉన్నా నా వెనక చేయగలిగే మనుషులు లేరు. నా పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళకి కంపెనీ గురించి అస్సలు ఆసక్తే లేదు. ఇదే అదననుకుని భార్గవి గట్టి పోటీ ఇచ్చింది. అందుకే కంపెనీ అమ్మాయాలనుకున్నాను. అనుకోకుండా అప్పుడే నవీన్ నన్ను కలిశారు. ఈ కంపెనీ బేరం చేశారు. నవీన్, కరెక్ట్ టైంకి కరెక్ట్ కంపెనీనే డీల్ చేశాం. చూడండి, ఆ భార్గవితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ అమ్మాయికి తెలివితేటలు అమోఘం. ఒక కాంపిటేటర్గా నేను అనకూడదు గాని తను చాలా బ్రిలియంట్. 30 ఏళ్ల నా మార్కెట్ని 2 సంవత్సరాల్లో క్యాప్చర్ చేసింది అంటే చిన్న విషయం కాదు. తనకి నాలాంటి పోటీ ఇంకా ఎవరు ఎదురు కాలేదు సార్. అందుకే అలా విర్రవీగుతుంది. మీ గురించి విన్నానమ్మా. మీ నాన్నగారు రాజశేఖరం గారి గురించి కూడా నాకు తెలుసు. మీరు అనుకున్నది సాధించగలరనే నమ్మకం నాకుందమ్మా. మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అద్దాల మేడలో ఉన్న వాళ్ళకి క్షణ క్షణం భయం ఉంటుంది సార్. కానీ నేను నేల మీదున్నాను. పైకి ఎదగటానికి పోరాటం చేస్తున్నాను. నన్ను చూసి తాను భయపడాలి. భయపడేలా చేస్తాను. మేము బయలుదేరుతాం సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, వస్తామండి. మంచిదమ్మా. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పావు జే. కానీ భార్గవిని అంత తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. నా అంచనా ఎప్పుడు మిస్ కాదు నవీన్. ఈ కంపెనీ ప్రారంభోత్సవానికి ఆ భార్గవిని చీఫ్ గెస్ట్ గా పిలవబోతున్నాను. ఏంటి జే నువ్వు అంటుంది? నిజం. తనే చీఫ్ గెస్ట్ గా వస్తుంది. తన కళ్ళతో మనం ఇలా పోటీకి రాబోతున్నామని చూస్తుంది. తన ఓటమిని తనకు చిన్న డెమో చూపించబోతున్నాను. నువ్వు అస్సలు ఊరుకోగజ్జే. ఎందుకు ఊరుకోవాలి? అది నన్ను చాటు నుంచి దెబ్బ కొట్టింది. నేను దాన్ని డైరెక్ట్ గా దెబ్బ కొడతాను. చాలా మంచి వార్త చెప్పావు రామయ్య. తన అమెరికా ప్రయత్నం మానుకుంది అని నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏమిటమ్మా? నేనే వెళ్ళి మాట్లాడాను. నాతోనే చెప్పిందమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. జయంతికి ఎలా చెప్పాలా అని చాలా భయపడ్డాను. ఎన్నో రకాలుగా ప్రయత్నించి కూడా విఫలమయ్యాను. చివరికి తనంతట తనే వెళ్లకుండా మానుకుంది. ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇంతటితో ఊరుకుంటే సరిపోదమ్మా. తమరు చేయాల్సింది ఇంకోటి ఉంది. ఏంట్రామయ్య? కృష్ణబాబుకి జయంతమ్మకి మధ్యలో ఉన్న మనస్పర్ధలు నువ్వు తొలగించాలమ్మా. వాళ్ళిద్దరిని మళ్ళీ ఒక్కటి చేయాలి. నిజంగా అలా చేయగలిగితే పెద్దయ్య గారి ఆత్మ శాంతిస్తుందమ్మా. కృష్ణబాబు చాలా మంచి మనిషి. పెద్దయ్య గారు మెచ్చిన మనిషి. ఆ బాబు తప్పు చేయడు. అలా జరిగింది అంటే దానికి ఇంకేదో కారణం ఉంటుందమ్మా. నీకున్నంత నమ్మకం కూడా జయంతికి లేకుండా పోయింది రామయ్య. పైగా విదేశాల్లో చదువుకుంది. మరి తను చదివిన చదువంతా ఏమైపోయింది? ఏ సంస్కారాన్ని నేర్పిందో అర్థం కావడం లేదు. చదువు అన్నీ నేర్పదమ్మా. జీవితం నేర్పిస్తుంది. జీవితం అర్థం చేసుకునే వయసు ఆ అమ్మకు లేదు. అందుకే ఆవేశపడుతుంది. తమలాంటి పెద్దవాళ్లు కూర్చుని ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒక్కసారి తప్పు నిర్ణయం తీసుకుంటే జీవితమే చేయి జారిపోతుందని అర్థమయ్యేలా సర్ది చెప్పాలమ్మా. అది తమరి వల్లే అవుతుందమ్మా. ఆ ఓర్పు నేర్పు మీకే ఉందమ్మా. మీరంటే
జయంతమ్మకి గౌరవం ఉంది, ప్రేమ ఉంది. మీరే ఎలాగైనా ఆ జంటని కలపాలమ్మా. అలాగే రామయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ప్రయత్నిస్తే చాలమ్మా, తర్వాత ఆ పెద్ద ఆయనే చూసుకుంటారు. వస్తానమ్మా. ఉమ్. మేడం, మేడం, మేడం. అమ్మగారు మేడ మీద ఉన్నారు, పిలుస్తానుండండి. అవును, దేవుడు మామ ఎటు లేడు? ఎక్కడో ఊరేగడానికి పోయి ఉంటారు. పని మనిషికి కూడా కోపం వచ్చేలా ఏం చేశాడో. ఖాళీగా కూర్చోడు కదా, ఏదో పని చేసుంటాడు. ఏమిటో. మహేంద్ర, నమస్తే మేడం. ఏంటి? సేల్స్ రిపోర్ట్ అడిగారు కదా మేడం, తెచ్చాను. నీ పక్కనే ఉండి నీ వెనకాల గోతులు తీసే ఇలాంటి వాళ్ళని నమ్మకు భార్గవి. మహేంద్ర, మేడం, మన ఆఫీస్లో గాని ఇంటి ఖర్చుల విషయంలో గాని అకౌంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? అంతా పర్ఫెక్ట్ గానే ఉంది మేడం. ఈ మధ్యన దేవుడు మావయ్య ఆఫీస్ విషయాల్లో కూడా తలదూరుస్తున్నాడు కదూ. తలదూర్చడం అంటే అంతా సక్రమంగా ఉండాలని చెప్పడం తప్పించి అంత ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది మేడం? దేవుడు మావయ్య గురించి నీ అభిప్రాయం ఏంటి? ఇదేంటి ఈరోజు ఇలా అడుగుతోంది? అడుగుతోంది నిన్నే. అతను ఎలాంటి మనిషి? ఎలాంటి మనిషి అంటే కొంచెం నోరెక్కువ, ప్రతి దాంట్లోనూ తెలియకపోయినా వేలెడుతుంటాడు. అంతకు మించి ఇంకేముంటుంది మేడం? నాకెందుకో తన మీద కాస్త అనుమానంగా ఉంది. అనుమానం ఏంటి మేడం? ఆయన మీ మావయ్యగా. డబ్బు బంధుత్వాల్ని కూడా పక్కన పెడుతుంది మహేంద్ర. ఎందుకైనా మంచిది ఆయన మీద ఓ కన్నేసుంచు. అలాగే మేడం, కానీ ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? మా నాన్నెందుకో అతని గురించి అనుమానించేలాగా చెప్పాడు. ఆయన చెప్పింది ఎందుకు నమ్ముతారు? మీ చుట్టూ ఉండే వాళ్ళని దూరం చేయాలని చెప్పుండొచ్చుగా. లేదు మహేంద్ర, ఆయన చెప్పిన దాంట్లో నాకేదో నిజం ఉందేమో అనిపిస్తోంది. మా నాన్నన్న మాటల మీద నాకు నమ్మకం ఉంది. ఏదైతేనే అబ్జర్వ్ చేయడం వల్ల వచ్చిన నష్టమే వచ్చింది. ఇప్పుడు నువ్వు అతని మీద ఒక కన్నేసుంచు. అలాగే మేడం, మీరు చెప్పారు కదా, ఇక నుంచి నా ఫుల్ కాన్సంట్రేషన్ అంతా ఆయన మీదే ఉంటుంది. ఓకే, ఫాలో మీ. ఒక దొంగ గురించి మరో దొంగకి జాగ్రత్తలు చెప్తుంది. ఎప్పటికి మనుషుల్ని అర్థం చేసుకుంటుందో ఏంటో. ఏంటి పెద్దమ్మ మీరు అనేది? మీరు చెప్తుంది నిజమా అండి? నిజంగా జయంతి గారు అమెరికా వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నారా? అవును రాజా, రామయ్యతో ఇక్కడే ఉండి బిజినెస్ మొదలు పెడుతున్నానని చెప్పిందట. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది? ఇక్కడే ఉండి మళ్ళీ అందరితో గొడవ పడే కంటే చక్కగా అమెరికా వెళ్ళిపోతే ఏ సమస్య ఉండదు కదా. కనీసం అమ్మైనా ప్రశాంతంగా ఉండేది. ఏంటి చందు నువ్వు మాట్లాడేది? జయంతి అమెరికా వెళ్లడం లేదని నేను సంతోషిస్తుంటే తను ఇక్కడ ఉండడమే తప్పు అన్నట్టుగా మాట్లాడతావేంటి? నిజమే పెద్దమ్మా, అమ్మ ఇక్కడే ఉండడం నాకు ఇష్టం లేదు. ఏంటి చందు, ఎందుకు అలా అంటున్నావు? అవునండి, అమ్మ ఇక్కడే ఉండి ఏం సాధిస్తుంది? అనవసరంగా మనల్ని అందరినీ చూస్తూ బతకాలి. మనల్ని చూసిన ప్రతిసారి
తనకు జరిగిన అన్యాయం గుర్తొస్తూ ఉంటుంది. కనీసం దూరంగా ఉంటే ఎవరిని చూడకుండా తనైనా హాయిగా ప్రశాంతంగా ఉండేది కదా. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు చందు. మీ నాన్నని కాదని వెళ్ళిపోతున్న మనిషి ఇక్కడే ఉండిపోవాలి అన్నందుకు సంతోషించాలి గాని ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు. ఎందుకు సంతోషించాలి పెద్దమ్మా? అమ్మ తీసుకున్న నిర్ణయాల్లో ఏదీ తప్పు కాదు. డాడీకి విడాకులు ఇవ్వాలి అనుకున్నది కరెక్టే. ఈ దేశం విడిచి వెళ్ళాలనుకోవడం కూడా కరెక్టే. ఏ ఆడపిల్లైనా తనని మోసం చేసిన వాడిని ఎంతకాలం భరిస్తుంది? చాలే ఊరుకో. అసలు నీకేం తెలిసిన ఇలా మాట్లాడుతున్నావు? ఇందులో తెలియకపోవడానికి ఏముంది పెద్దమ్మా? డాడీ చేసిన తప్పులు తెలుసు, అమ్మ పడిన కష్టాలు తెలుసు. ఇంక చాలా ఆపు. గొడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అని నువ్వు మీ నాన్నని విమర్శించే స్థాయికి ఎదగలేదు, ఎదగవు కూడా. జయంతి అసలు అమెరికా వెళ్ళటం ఎందుకు మానుకుందో తెలుసా? కన్న తండ్రి ఆశయం కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆయన పోగొట్టుకున్న పరువు మర్యాదల్ని తిరిగి సంపాదించడం కోసం మళ్ళీ ఇక్కడే బిజినెస్ మొదలుపెట్టి తన తండ్రి పేరు నిలబెట్టాలనుకుంటోంది. అది కన్న తండ్రి మీద బిడ్డకుండాల్సిన కనీస బాధ్యత. నీకు నీ కన్న తండ్రిని గౌరవించడమే రాదు, ఇంకా ఆయన్ని విమర్శిస్తున్నావు. మీ అమ్మని చూసి కన్న తండ్రికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో నేర్చుకో. ఆయన బాగా ఉండుంటే ఆయనకిచ్చే మర్యాదని ఎవరు తక్కువ చేసేవారు కాదు. చేతులారా చేసుకున్నారు. చందు, తన సంగతి వదిలేండి ఆంటీ. ఏదైనా జయంతి గారు తీసుకున్నది చాలా మంచి నిర్ణయం. Cheers! వారిని అమ్మ కడుపు వాడా, ఎందుకలా ఏడుస్తున్నావు? ముందు మొత్తం నేను తాగడం లేదు, నీ వాట నీకుంది. నువ్వేం ఏడవకు, తాగింది ఎక్కడం లేదు. నేను చెప్పింది వింటే ఇది మొత్తం తాగినా నీకెక్క దేవుడు. ఏంటది? భార్గవికి నీ మీద అనుమానం వచ్చింది తెలుసా? ఏంటి నువ్వు చెప్పింది నిజమా? నిజం, నీ మీద ఒట్టు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? కత్తి నా మెడ మీదకి వస్తే నేను కాక నువ్వు ఏడుస్తావా? అసలు నా మీద ఎలా అనుమానం వచ్చింది? ఏమనుమానం వచ్చింది? ఆ విషయం నీకెలా తెలిసింది? నీ ఓవర్ యాక్షన్ తో ఏదో వాగుండుంటావు. అదా కృష్ణప్రసాద్ గమనించి తీసుకుని పోయి భార్గవి దగ్గర ఊదాడు. దాంతో నీ మీద అనుమానం వచ్చి నువ్వెలాంటి వాడివో తెలుసుకోమని, నువ్వేం చేస్తున్నావో ఓ కన్నేయమని నాతో చెప్పింది. అమ్మ కృష్ణప్రసాద్, ఎంత పని చేశావురా! నా మీదే మేనకోడలికి కీ ఎక్కిస్తావా? నిన్ను చంపేస్తాన్రా! నీ బొంద, నువ్విప్పుడు రెచ్చిపోయి ఆ కృష్ణప్రసాద్ని ఏదైనా అన్నావే అనుకో, నీ గుట్టు నా గుట్టు రెండు బయటికి లాగుతాడు. వాడు చాలా తెలివిగలవాడు. అయినా దారిని పోయేవాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుందేంటి దేవుడు? కర్మ, మన కర్మ. అయినా ఆ కృష్ణప్రసాద్ పేరు చెప్పగానే ముస్సున తోక తొక్కిన తాచుపాములా లేచే మనిషి వాడు చెప్తే ఆ ఎర్రిబోగుల భార్గవి ఎలా నమ్మింది? నిజంగా భార్గవి ఎంత పిచ్చిదో చూడు మహేంద్ర.
నేను దొంగనో కాదో కనిపెట్టమని మరో దొంగకి చెప్పింది. నేను దొంగనని తెలిసేలోగా పారిపోవచ్చు, కానీ నీకు ఆ ఛాన్స్ లేదు. ఎంతకాలం తండ్రి మీద పగబెట్టుకొని అటువైపు నిఘా పెట్టింది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మెల్లగా కృష్ణ మాటలు వినడం మొదలుపెట్టింది. వాడికి మన జాతకాలు బాగా తెలుసు. తీగలాగాడు అంటే డొంకంతా కదిలినట్లు మన గుట్టు మొత్తం బయటపడుతుంది. ఏం బయటపడుతుంది? మహా అయితే ఎక్కడో ఉన్న దూరపు చుట్టరికాయని అడ్డం పెట్టుకొని డబ్బు కోసం చేశానని అర్థమవుతుంది. 4 తిట్టి పంపిస్తుంది. అలా వదిలేసే రకం అయితే ఇంత టెన్షన్ ఎందుకు? భార్గవి అందరిలాంటి మనిషి కాదు. తేడాలొస్తే ప్రాణాలు కూడా తీయడానికి వెనుకాడదు. నేను ఎంత ఆలోచించి నిన్ను పట్టుకొచ్చాను. బేరకాయ పీచు సంబంధం ఉంది కాబట్టే నిన్నింట్లో పెట్టుకుంది. నువ్వు నేను చేసే మోసాల గురించి తెలిస్తే చంపేస్తుంది. కన్న తండ్రినే ఓ ఆట ఆడుకుంది. నువ్వు నేను ఓ లెక్క. ఆ కృష్ణప్రసాద్ కూతురికి దగ్గర కావడం కోసం నిజాలు కక్కితే మనం పైకే దేవుడు. ఇంకా లాభం లేదు మహేంద్ర. మెల్లగా కృష్ణప్రసాద్ని ఇంటి నుండి బయటకు పంపించాలి. పొరపాటున కన్న తండ్రి మీద నమ్మకం కుదిరి వాడి మాటలు నమ్మితే మనం చచ్చినట్లే. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు దేవుడు. ఇంతవరకు వాళ్ళమ్మకి గుడి కట్టాలని, విగ్రహం చేయిస్తానని, అదని ఇదని బాగా డబ్బులు నొక్కాం. కానీ ఇంతవరకు గజం స్థలం కూడా కొనలేదు. రేపది నువ్వు చూపించకపోతే వాళ్ళ అమ్మ గుడి సంగతి పక్కన పెట్టి నీకు నాకు సమాధి కడుతుంది. పిచ్చి మహేంద్ర, చచ్చేదెవరు, చంపేదెవరు? గుడి కట్టించేదెవరు, సమాధులకి గోతులు తవ్వించేదెవరు? అంతా నేనే. నా పేరు దేవుడు, అంటే శ్రీకృష్ణుడు లాంటి వాణ్ణి. నన్ను నమ్ముకో, నీకేం కాదు. ఆ కృష్ణ సంగతి, ఈ భార్గవి సంగతి నేను చూసుకుంటాను. అమ్మా, పని చేయిస్తున్నానమ్మా. ఎందుకు ఈయన ఇంత అవమానించినా ఫీల్ అవ్వకుండా పనులు చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు? నిజంగా ఫీల్ అయ్యే వచ్చాడా, లేక కావాలని ప్లాన్తో వచ్చాడా? ఏంటి దారి తప్పొచ్చినట్టున్నారు? నేనెప్పుడు దారి తప్పే మనిషిని కాదు, కావాలని దారి వెతుక్కుంటూ వచ్చాను. ఎందుకో
శుభకార్యానికి నిన్ను ఆహ్వానించాలని. శుభకార్యమా? ఓ, అంటే ఏకంగా శుభలేఖతోనే వచ్చారన్నమాట. అవును, శుభలేఖే. తీసుకో. ఆ శుభలేఖ సారాంశం అర్థమైందా? నేను కొత్తగా ఫుడ్ ప్రోడక్ట్ రంగంలో దిగి బిజినెస్ మొదలు పెట్టబోతున్నా. రేపే దాని ప్రారంభోత్సవం. నువ్వు తప్పకుండా రావాలి. ఫస్ట్ కార్డ్ నీకే ఇస్తున్నాను. నా పోటీ నీతోనే కదా, అందుకే మొదటి ఆహ్వానం నీకే. అచ్చా, ఇది ఇవ్వడానికి పతి సమేతంగా వచ్చావా? నేనెవరి సమేతంగా వచ్చినా నువ్వు మాత్రం పితృ సమేతంగా రావాలి, మర్చిపోకు. నన్ను రమ్మని పిలిచింది.